అసలు నాకు అర్థమైతలేదు. ఒక ఇంకో అభ్యర్థి ఇంటికి ఒక అభ్యర్థి ఎట్లా వస్తుంది? లేడీస్ కొట్టిందా? ఎవడాడు కొట్టినాడు? రమ్మనిడికి ఉన్నాం. రమ్మనిడికి ఉన్నాం మేము. ఇప్పుడు చెప్పండి గుండాల రౌడీలు ఎవరు? ఇప్పుడు ఓటు వేయకుండా శాస్త్రి చెప్పిండ్రు. ఫ్రస్ట్రేషన్ తో అందరినీ కొట్టిండ్రు. ఇప్పుడు అడగండి ఎవరు రౌడీలో ఎవరు నిజ స్వరూపం ఆమె నిన్నడు దాకా అమ్మా ఓటేయండి, నన్ను నా భర్త చచ్చిపోయిండు, నేను ఏడిస్తే నా బాధనంతా వీళ్ళు మమ్మల్ని ఇచ్చేసిండ్రు అని చెప్పింది కదా. ఈ రోజు ఏం వార్నింగ్ ఇచ్చింది ఆమె? 13వ తారీఖు అయిపోయింది, 14వ తారీఖు సంగతి అందరి సంగతి చెప్తా, మేము ఎవరం రెడీలో అని చూపిస్తాం, మాకు కూడా వచ్చి రౌడీజం అని అన్నారు. ఇక్కడ రమ్మని ఏం చేసిందమ్మా నేను? ఎందుకు తెలియదు మేడం, వాళ్ళకేమో దొరికినాయంట, మేము లోపల ఉన్నాం మేడం. మన ప్రాపర్టీలోకి వచ్చే హక్కు ఏముండాలి మేడం? రావద్దు కదా ప్రాపర్టీ. ఏమన్నా ఉంటే పర్మిషన్ తీసుకొని రావాలి, పోలీస్ పర్మిషన్, ఈసీ పర్మిషన్ తీసుకొని లోపల రావాలి. వచ్చి ఇక్కడ లొల్లి చేసుడు ప్రైవేట్ ప్రాపర్టీలలో సొంత క్యాండిడేట్ ఆయన కూడా ఈ రోజు ఒక నేషనల్ పార్టీకి క్యాండిడేట్ నవీన్ యాదవ్. నువ్వు వచ్చి ఇక్కడ చిల్లర వేషాలు వేస్తున్నారా? ఎవరి మీద సానుభూతి చూపించాలి? ఇప్పుడు నియోజకవర్గం ప్రజలు ఈ రోజు నవీన్ యాదవ్ ఓటేసిండ్రు. ఆమె భార్య నుంచి తప్పించుకున్నారు, ఆమె రౌడీయిజం నుంచి తప్పించుకున్నారు, వాళ్ళు చేసే అరాచకం నుంచి విముక్తి అయింది జూబ్లీ హిల్స్ ఈ రోజు. కాబట్టి వీళ్ళందరినీ మహిళలు ఏమి మరి ఆమె కూడా మహిళా సానుభూతి అన్నారు కదా, మహిళలు సానుభూతి అన్నారు కదా, మేమంతా మహిళలం కదా, మా మహిళల్ని కొడితే మేము సానుభూతి లేదా? మరి ఇప్పుడు అడగాలి. రమ్మని ఇప్పుడు రమ్మని ఏ కౌశిక్ గాడు వస్తాడో ఇంకోడు వస్తాడు రమ్మనిడికి. ఏంటికి రద్దు చేయాలి? ఓడిపోతారనే భయంతో రద్దు చేయాలి. ఏంటికి రద్దు చేయాలి? దమ్ము లేని వాళ్ళు, చాతగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్ల ఉన్నాయి లక్షల కోట్లని ఇష్టం వచ్చినట్ల ఓట్లను పొందామని ప్రయత్నం చేశారు. జూబ్లీ హిల్స్ ప్రజలు అట్లా భయపడి బెదురుకునే ప్రజలు కాదు, న్యాయానికి ఓటేసిందని భయంతో ప్రెస్టేషన్ తో మధ్యాహ్నం సిగ్గుంది ఆమె కానీ అడుగుతున్నాను నేను. ఈ రోజు ఆమెకి ఏమన్నా కానివ్వండి, ఈ రోజు ఆమె భర్త పోయిందనే బాధ ఉన్నది ఆమె, లేకపోతే ఒక క్యాండిడేట్ వచ్చి లైవ్ పెడుతుందా? ఎట్లా ప్రెస్ మీట్ పెడుతుంది? మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రెస్ మీట్ ఎట్లా పెడుతుంది? ఎన్నికల కోడ్లలో మేము అడిగేటప్పుడు మేము ఇప్పుడు వచ్చినాం, మేము నాన్ లోకల్ కాబట్టి ఇప్పుడు వచ్చినాం, ఇప్పటిదాకా మేము రాలేదు ఇక్కడికి, ఇప్పుడు వచ్చినాం, మేము కూడా అడగాలనే వచ్చినాం. ఇడికి వచ్చారు పారిపోయింది. ఇప్పుడు ఇడికెళ్ళి ఆ కౌశిక్ గారు ఏడుంటే ఆడేస్తాడు ఏంది? ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో జావమ్మను, ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు ఓటేసారు. సస్తము నేను నా భార్య నాకు బిడ్డ విషయం తీసుకొని చచ్చిపోతాం, ఓట్లేకపోతే మా పాడి చూస్తారు, మా పాడి కౌశిక్ అని మెసేజ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఆడిడిచిపెట్టి పబ్లిక్ సానుభూతికి ఓట్లేస్తే ఆడిడిచిపెట్టి గిరేం బిక్తున్నాడు. నువ్వెట్లా వస్తావు? నాన్ లోకల్ గానివి, నువ్వు ఓటర్ కాదు, నువ్వెట్లా వస్తావు? వీడికి ఎట్లా వచ్చినావు? బిఫోర్ 6 ఎట్లా వచ్చినావు? నువ్వు ఎలక్షన్ కంప్లీట్ అయ్యక ముందు ఎట్లా వచ్చినావు అని అడుగుతున్నా. ఇదంతా రౌడీజం చూపించుకు వచ్చినా మీరు? ఎప్పుడు చెప్పండి ఎవరు రౌడీలో? పట్టుకునే దమ్ము చేత ఎవరైనా ఈసీ ఎవరికైనా ఒకటే న్యాయము. మా వాళ్ళు దొంగ ఓట్లేస్తే పట్టుకో, ఈసీ కప్పచెప్పు, పోలీసుల కప్పచెప్పు. ఇక్కడ వచ్చి దండాలు చేస్తే ఇక్కడ బూతులలో పోయి సీల్ అవుతున్నాయి, బూతులలో పోయి ఆ సీల్ చూసుకోవాలను. గీడేం చేస్తున్నావు? ఆరైతున్నది ఈడొచ్చేం చేస్తావు? ఇక్కడ లోపల ఏమైనా ఎలక్షన్ బూతులు ఉన్నాయా? ప్రైవేట్ ప్రాపర్టీలకు ఎట్లా వస్తావు నువ్వు? నవీన్ యాదవ్ సొంత ఆఫీసులకు ఎట్లా వస్తావు నువ్వు? ఏ పర్మిషన్ తీసుకొని వచ్చినావు? ఏ రైట్ ఉన్నది నీకు? ఇది కాదు కదా, ఇది సొంత ప్రాపర్టీ. ఫంక్షన్ హాల్ కూడా ఈరోజు పర్మిషన్ ఉన్నది. చూడండి ఇది ఏం దౌర్జన్యం ఇది. అంటే ఈ 10 ఏళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేసే బతికిందని కదా వీళ్ళు. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రమ్మని మేమున్నాం, అందరం వస్తాం, మేము కూడా దిగుతాం కాంగ్రెస్ నాయకులం అందరం. లేదు లేదండి, మేము వాళ్ళని గుర్తుపడతాము. మా కళాకారులు కాదు పారిపోయింది. ఫస్ట్ ఒక లేడీ వచ్చింది, చూసింది, మేము కళాకారుని అడిగింది, వెళ్ళింది. మిగతా తోట 2 వచ్చారు, వచ్చి మాతో పాటు కూర్చున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళ విత్తు కట్టతో ఎట్లా వస్తారండి? సరే మీరు వచ్చారు, మా కళాకారులు వచ్చి జంపు చేసి కింద పడి టిష్యూ పేపర్ తీసి చూపించుకోవడం. సరే మీరు ఏదైనా ఉండొచ్చు, మీకు దొరికింది కదా, మమ్మల్ని ఎలా చేయండి? కూర్చోబెట్టండి, కొట్టడం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టింది. కంటెంట్ అవుతుందా కాదా? ఎన్నికలకి ఒక అభ్యర్థి వచ్చి లైవ్ పెడతాడా? ఏమని పెడతా? బెదిరిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఆమె రౌడీజం బయటికి వెళ్ళింది. అస్సలైన రూపం బయటకు వచ్చింది. ఇన్ని రోజులు యాక్టింగ్ చేసింది ఓట్ల కోసం. ఇప్పుడు అసలు రూపం
రూపం బయటికి వెళ్ళింది ఆమె ఎవరు సానుభూతి చూపించాలి ఇప్పుడు ఎవరి మీద సానుభూతి చూపించాలి మా బాబు తగిలింది కొట్టాల్సిన అవసరం జరిగింది ఏం ఎవిడెన్స్ దొరికింది మీకు మొన్న కార్ ఒక్క నిమిషం మొన్న వెహికల్ తగలబెడతారు ఈ రోజు కొట్టిరు అన్ని బూతులలో వస్తున్నది గడబడి చేస్తున్నారు పొద్దున్న నుంచి అన్ని బూతులలో పోతున్నారు ఏం లైవ్లు ఇస్తారండి అన్నది ఆమె ఏం లైవ్లు ఇస్తారు నాకు అర్థమైతే ఒక క్యాండిడేట్ ని పట్టుకొని ఆమె అన్ని ప్రెస్ మీట్లు పెడుతుంది అన్ని జాగాలు వచ్చి ధర్నాలు చేస్తుంది బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ క్లోజింగ్ టైం కి ఆమె ఎట్లా వచ్చి లైవ్లు ఇస్తుంది ఎట్లా ప్రెస్ మీట్లు మాట్లాడుతుంది నేను అదే అడుగుతున్నా వాళ్ళందరూ అన్నారు కదా మా నాయకులు మా మంత్రులు పట్టుకొని భర్తను కోల్పోయిన మహిళ మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కన్నిటిని కూడా రాజకీయం చేస్తున్నారు అన్నారు కదా ఈ రోజు మళ్ళీ ఇంకో మహిళల మీద దాడి చేస్తారు రమ్మన్ కేటీఆర్ గారు ఏడున్నాడు రమ్మన్ వాణి రమ్మన్ ఏడున్నాడు కేటీఆర్ గారు కౌశిక్ గారు మేము ఆడవాళ్ళం సరిపోతాం అవసరం లేదు దానికి 100 మంది మగవాళ్ళు అవసరం లేదు ఎట్లా చేయలు లేపిర్రు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి వాళ్ళ మీద ఎవరెవరి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు కావాలి పొద్దున్న నుంచి ప్రశాంతంగా ఏ చిన్న పొద్దున్న నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగదు ప్రశాంతంగా కూల్ గా ఓటేస్తున్నారు పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు ఈ దరిద్రుల రావణాసురుల కాష్టల నుంచి బయటపడుతున్నాం అని జనాలు ఆనందంగా ఉన్నారు ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ ప్రెస్టేషన్ తోని అందరి మీద పడుతున్నారు మీరు ఆడు ఉరికిపోయినట్టున్నాడు కేటీఆర్ గారు ఎక్కడ ఉరికిపోయిన ఓడిపోతారనే భయానికి నిన్న పరారైనట్టున్నాడు ఉన్నోడు ఉన్నాడు కదా ఆడు పాడేకే కౌశిక్ గారు ఆడొస్తాడు అంటే ఆడేస్తాడు అంటే ఆవిడే ఆడొస్తాడు మేడం మేము ఎస్సీ ఎస్టీలమండి మేము వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము మాకు షెల్టర్ కావాలని మేము రిక్వెస్ట్ తీసుకుంటే మాకు 2 days షెల్టర్ ఇచ్చారు రేపటి నుంచి మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే మాకు షెల్టర్ ఇచ్చినందుకు ఇక్కడ మా మీద దాడినా లేకపోతే మేము ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసినందుకు మొన్న వెహికల్ లో చేస్తుంటే మీ వెహికల్ ని తగలబెడతాము అని ఆ రోజు అసలు ఏంది మీ ఉద్దేశము కళాకారులను మిమ్మల్ని చంపుదామని అనుకుంటున్నారా లేకపోతే ఉండొద్దని అనుకుంటున్నారా మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్ చూసుకోవాలి మా ఫింగర్లు చెక్ చేయడం ఏంటి మా ఫోన్లు చెక్ చేయడం ఏంటి మా మీద మానాలను చేయడం ఏంటి నువ్వు ఒక లేడీవే కదా నువ్వు ఒక స్త్రీవే కదా సాటి ఆడపిల్లలను ఎట్లా పడతావు మేము 20 రోజుల నుంచి కష్టపడి రెస్ట్ తీసుకుంటాము మేము మళ్ళీ మా ఊర్లోకి వెళ్ళి వాడేవాడు ఈసీ లేదా లా అండ్ ఆర్డర్ లేదా ఇష్టం వచ్చినట్లు ఆడాల మీద దర్జాలు చేస్తారు అధికారం పోయినాకనే మీకు ఇంత భయం లేదు అధికారం కొట్టేటోడు ఆయన ఎవరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీదకి ఎట్లా వస్తాడండి ఆయన గుర్తుపడతాం మేము ఆయన చెప్పు చేసింది మీరు దొరికింది మీ దగ్గర అదే అడిగిన నేను ఇందాక రాగానే ఫస్ట్ అదే అడిగిన నిన్నటి దాకా ఇంత నాకు ఓటేయండి నేను భర్తను కోల్పోయినా నాకు అన్నిటిని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అన్నది ఈ రోజు అస్సలు రంగు బయటకు చూపించిందా లేదా ఆమె అస్సలు రూపం చూపించిందా లేదా నిన్నటి దాకా దాగున్నా ఆమె పేరేంది సునీత అస్సలు రూపం బయటకు వేసిందా లేదా మాగంటి 2 తిడితే 10 తిడుతుంది ఇంకేం కావాలి ఏం కావాలి అంటున్నా అంటే జూబ్లీ హిల్స్ ని మళ్ళీ ఖతం చేద్దామనే ప్లానింగ్ ఉందా 10 ఏళ్ళు దోపిడీ చేశారు 15 ఏళ్ళు మొత్తం ప్రజలు నేర్పించారు బయటికి రానియకుండా చేశారు వాళ్ళ సమస్యలు చెప్పుకోనియకుండా చేశారు ఏదైనా చిన్న జాగా ఉందంటే కబ్జాలు చేశారు అవసరం ఏముందా మీకు అని అడుగుతున్నా నేను అంత అవసరం నేను అడుగుతున్నా నీకేమైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి మేము పొద్దున నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు నేను నాన్ లోకల్ అరే ఇది నేను నాన్ లోకల్ నేను రావాలనుకుంటే రాకుంటుంటే నేడికి మాలాంటి వాళ్ళు అందరు లీడర్లు వస్తుర్రు కదా మా మహిళా నాయకురాళ్ళు అందరు వస్తుర్రు కదా మేము ఎందుకు రాలేదు ఎలక్షన్ కోడ్ మీద మేము ఉల్లంఘించొద్దని మేము రాలే ఇడికి మరి నువ్వు వచ్చి ఇది అంతా హంగామా చేసి పార్టీ ఆఫీస్ మీద ఎలక్షన్ కోడ్ మీద నువ్వు మా పార్టీ ఆఫీస్ లో రావాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి యు ఆర్ ద క్యాండిడేట్ యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్ ఎట్లా వచ్చినావు నువ్వు లోపలికి వచ్చి లోపలికి వచ్చి ఆడవాళ్ళందరినీ కొడతావు కొట్టేస్తావు నువ్వు కట్టెలు తీసుకొని వచ్చారు కట్టెలు తీసుకొని వచ్చి కొడతారా మా ఫింగర్లకు ఏం చెక్ చేస్తారు ఏం దొరికింది మా ఫోన్లలో మీకు మాకేమంది కళాకారులు మీరు చంపుదామని మీ ఉద్దేశము అసలు మీకు ముఖ్యమంత్రి ఏమో కళాకారు ముఖ్యమంత్రి ఏమో పర్మిషన్ ఉంది కదా మాకు ఫంక్షన్ పరిగెత్తుకొచ్చి వచ్చింది మీరు అంటే ఎవరు ఉండొద్దా కళాకారులు ఉండొద్దా కళాకారులు ఎవరు ఉరకలేదు వాళ్ళ దాంట్లో నుంచి ఆయనకి ఏమన్నా అయితే పరిస్థితి
ఏంటి? మేము పని చేసుకుంటే బతికేటోళ్ళం. మీరు అట్లా చేయడం కరెక్ట్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఓడిపోతామనే ప్రెస్టేషన్ లా ఇష్టం వచ్చినట్ల ఏది పడితే అది రౌడీజానికి దిగినటువంటి బీఆర్ఎస్ గుండాలు. ఇప్పుడు నేనంటున్నా నవీన్ గుండాలు అన్నటువంటి గుండాలు అందరు కలిసి ఈ రోజు వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసింది. ఎవరు గుండాల్లో కనబడు లైవ్ లో గుండాలు చూసిరా లేదా? ఇప్పుడు మీరు వాళ్ళు చేసింది ఎవరు చూడలేదు, చేయలేదని చేసిందని ఏ ప్రూఫ్ లేవు. కానీ ఈ రోజు లైవ్ లో రౌడీ గుండాలు కనబడినరా లేదా మీకు? అంటే ఇది ఒకవేళ వీళ్ళని గెలిపిస్తే పరిస్థితి నియోజకవర్గం ఏమైతుంది? వీళ్ళందరూ కలిసి ఇక్కడ గుండాయిజం చేద్దామనేనా? చివరిగా నేను నియోజకవర్గం ప్రజలకు ఇప్పటిదాకా మీరు యాంటీ బీఆర్ఎస్ ఓటేసారు కాబట్టి ఆ ప్రెస్టేషన్ అంతా ఈ రోజు ఈ యువతలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ కుటుంబం మీద, నవీన్ యాదవ్ ఆఫీస్ మీద, నవీన్ యాదవ్ సపోర్ట్ చేసేటోళ్ళ మీద, కళాకారులని చూడకుండా, ఎస్సీ మహిళలని చూడకుండా, ఎవరని చూడకుండా వాళ్ళ మీద దాడి చేసినందుకు వీళ్ళకి తగిన గుణపాఠం ఇంకా నేర్పియాలి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పారిపోయేదాకా గుణపాఠం నేర్పియాలి ఇక్కడ ప్రజలు. మీరు ఈరోజు చెప్పండి సమాధానం. సానుభూతి ఎవరి మీద చూపించాలి? ఎవరు గుండాలు, ఎవరు రౌడీలు, ఎవరు సానుభూతి చూపించాలి? ఇక్కడ ఎందుకు చూపించాలా సానుభూతి అని అడుగుతున్నాం. నియోజకవర్గం ప్రజలు 10 ఏళ్ళు పీడించుకొని తిన్నందుకు సానుభూతి చూపించాలా? అస్సలు రూపం ఇప్పుడు బయట పెట్టినప్పటి నుంచి ఆమెకు సానుభూతి చూపించాలి. ఎందుకు చూపించాలి? సానుభూతి మీద ఓట్లు అడిగి గెలిచి సానుభూతి మీద ప్రజలు వెళ్తారా? మీరు 10 ఏళ్ళు ఏం చేశారు నియోజకవర్గానికి? రమ్మనండి, ఇప్పుడు కౌశిక్ గారిని రమ్మనండి, కేటీఆర్ గారిని రమ్మనండి, సునీతమ్మని రమ్మనండి. చూసావా నేను మాట్లాడతాను. నాకు పొద్దున్న కూడా ఈమె ఇదిగో చూసారా పొద్దున్న ఎవరండి పొద్దున్న 7 బూతులు 14 మంది ఉంటే ఆమె వచ్చి బూతులకు అడ్డంగా ప్రజలకి ఓటు వేయకోకుండా చేసింది. ఆమె వేయకోకుండా చేసి ప్రజలు స్లిప్స్ తీసుకొని ఇవ్వకుండా చేసి రౌడీయిజం వచ్చి ఒక ఆడ ఆమె సింపతి ఉన్నది కూడా ఆమె చేసిన దానికి పొద్దున్నే వైరల్ అయిపోయింది. వీడియో పొద్దున్నే వైరల్ అయింది. వచ్చి అమ్మ విను అంటే ఇదిగో నన్ను కొడుతున్నారు, ఇదిగో నన్ను తోస్తున్నారు అని అంటుంది. బూతుల ముందు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మేము మా ఆఫీస్ ముందు మాట్లాడితేనే పోలీసులు వద్దని చెప్తున్నారు. అర్థమైందా? ఆమె బూతుల ముందుకు వచ్చి ఎట్లా అవుతుంది? ఏంటి ఆ రౌడీయిజం ఏంటి అంటే నువ్వు యుద్ధం చేసినప్పుడు బాయ్సత్తా యుద్ధం చేయి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ ఏంటి? రౌడీలు గూండాలు అని రౌడీయిజం. ఆ కౌశిక్ గారికి బుద్ధి లేదా? ఆ కౌశిక్ గారికి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు. ఏదో ఒకటి కెలకడమే వాడు ఫస్ట్ నుంచి అంతే. అందుకే వాడు ఇట్లాగ అవుతుంది. ప్రజలు బాగా బుద్ధి చెప్తారు, ఎవరు వదిలిపెట్టారు.